గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదానికి ఏసీల కంప్రెషర్స్ పేలడంతోనే అగ్ని ప్రమాదం జరిగిందని నిర్ధారించారు అధికారులు. కొన్ని రోజులుగా ఏసీలు నిరంతరాయంగా నడవడంతో కంప్రెషర్లు పేలి పక్కనే ఉన్న ఎలక్ట్రిక్ మీటర్లకు మంటలు వ్యాపించాయన్నారు. ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లలోకి పొగ దట్టంగా వ్యాపించడంతో బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. మెట్ల మార్గంలో మంటలు భారీగా ఎగిసిపడడంతో లోపలే ఉండిపోయారు. దీంతో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయారన్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం అజయ్ అందిస్తారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో 17 మంది మరణించిన విషయం తెలిసిందే. ఇక దీనిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా గుల్జార్ హౌస్ లో ఉన్నటువంటి ప్రస్తుతం మనం బిల్డింగ్ ఏదైతే చూస్తున్నామో ఇదే బిల్డింగ్ సంబంధించి ఫైర్ అనేది స్టార్ట్ అయింది. అయితే ఏసీకి సంబంధించి కంప్రెషర్ బ్లాస్ట్ అవ్వడంతో అది పేలిన కారణంగానే అగ్ని ప్రమాదం జరిగింది అన్నట్లు ప్రస్తుతం అధికారులు అయితే తేల్చడంతో పాటు ఇటు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఏసీలు మొత్తం కూడా ఇది కంప్రెషర్లు పేలడంతో మొత్తం ఆ ప్రమాదం అనేది సంభవించింది. ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఏసీలు కంప్రెషన్ బ్లాస్ట్ అవ్వడము, దాని తర్వాత క్రమేపీ అవి పైకి వ్యాప్తి చెందడంతో లోపల మొత్తం కూడా రెసిడెంట్ సంబంధించి ఇళ్లలో ఉన్నవారు ఉన్నారు కాబట్టి మొత్తం కూడా ఈ కంప్రెషన్ ఏసీకి సంబంధించిన కంప్రెషన్ బ్లాస్ట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రైమరీగా అధికారులు అయితే కొంత మేరకు తేల్చిన సిచ్యువేషన్. కొద్ది రోజులుగా కూడా ఏసీకి సంబంధించి అంటే రెగ్యులర్ గా కూడా నిర్విరామంగా ఏసీకి సంబంధించి వాడడంతో మొత్తం కూడా హీట్ అయిపోయి ఒక విధంగా కంప్రెసర్ బ్లాస్ట్ అయిపోయింది అనేది కొంత మేరకు అధికారులు ప్రస్తుతము చెప్తున్న అంశము. పూర్తిగా కూడా ఎండాకాలంలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడము, చాలా వరకు ఈ హీట్ అప్లియన్సెస్ ఎలక్ట్రికల్ సంబంధించిన అప్లియన్సెస్ హీట్ అయ్యే కారణంగా జనరల్ గా అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. సో ఇందులో కూడా ఏసీకి సంబంధించిన వాడకం నిర్విరామంగా చాలా రోజులుగా వాటిని కంటిన్యూస్ గా ఆఫ్ చేయకుండా వాడుతున్న కారణంగానే ఆ ఏసీకి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి కంప్రెషర్ బ్లాస్ట్ అవ్వడంతో మొత్తం కూడా మంటలు పైకి ఆ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన దానికి వ్యాప్తించినట్లు ఇప్పటికైతే ప్రస్తుతము అధికారులు గుర్తించారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రధానంగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సంబంధించి ఒకటే ఉండడము, సెట్ బ్యాక్ లేకపోవడము, ఫైర్ సంబంధించిన ఫైటర్స్ కూడా కొంత మేరకు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చినప్పటికి కూడా దట్టమైన పొగలు లోపల అలుముకున్న కారణంగానే ఇప్పుడు ఎవరైతే మరణించారో దట్టమైన పొగలు అలుముకున్న కారణంగానే వాళ్ళు అన్కాన్షియస్ అయిన పరిస్థితి. సో మొత్తము సెట్ బ్యాక్ అనేది లేదు అనేది ఒక మేజర్ డ్రాబ్యాక్. అయితే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సంబంధించి ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో ఇందులో నుండే బయటికి రావాలి, ఇందులో నుండే లోపలికి పోవాలి. సో ఒక్కసారిగా ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇందులో కూడా కొన్ని వెహికల్స్ పార్క్ చేసి ఉన్నట్లు తెలుస్తుంది. సో మొత్తం దీనిపైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనని చాలా సీరియస్ గా తీసుకుంది. సో ప్రస్తుతము గుల్జార్ హౌస్ సంబంధించిన అగ్ని ప్రమాద ఘటనలో 17 మంది మృతి చెందారు కాబట్టి ఈ ఎంటైర్ అగ్ని ప్రమాదానికి సంబంధించి కారణాలు ఏంటి అనే దానిపైన ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేయాలని అధికారులు భావించిన క్రమంలో ప్రైమరీగా మాత్రము ఏసీకి సంబంధించిన కంప్రెషర్లు బర్స్ట్ అయిన కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగింది అనేది అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు చాలా వరకు ఇతరేతర కోణాలు, ఇతరేతర ఆరోపణలు కూడా దీనిపైన తెరపైకి వస్తున్నాయి. అంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ సంబంధించి ఇక్కడ మెయిన్ వైర్స్ ఉన్నాయి. సో ఈ లైన్ పైనే కొందరు షాప్స్, అంటే ఈ బిల్డింగ్ కూడా కింద జ్యువెలరీ షాప్ ఉంది, పైన ఇల్లు ఉంది. సో వన్స్ షాప్ క్లోజ్ అయ్యే టైం సంబంధించి దాని తర్వాత ఇక్కడ కొందరు అక్రమంగా కనెక్షన్ వేసుకోవడానికి దానిపైన తగిలియడంతో అవి ఎక్కువ అవ్వడం, అక్రమ కనెక్షన్లకు సంబంధించిన వైర్లు కూడా ఎక్కువ అవడంతో ఒక్కసారిగా అది ప్రభావము దీనిపైన పడింది అనేది కూడా కొంతమేరకు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా అలాంటి వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటాము, ఎంక్వైరీలో భాగంగా పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా పరిశీలిస్తాము. కారణాలు ఏంటి అనే దానిపైన మాత్రం ప్రైమరీగా ఏసీకి సంబంధించిన కంప్రెషర్ పేలడంతో మొత్తం మంటలు వ్యాప్తి చెందాయి అనేది ప్రైమరీగా అధికారులు అయితే ఎస్టాబ్లిష్ చేశారు. సో మొత్తానికి ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది. ఎప్పుడైతే ఫైర్ సంబంధించి అగ్ని ప్రమాదం ఈ బిల్డింగ్ లో సంభవించిందో దాని తర్వాత మొత్తం మంటలను అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే మరణించారో వాళ్ళని మృతదేహాలని తరలించడము, క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించిన తర్వాత పూర్తిగా దీన్ని పోలీసులు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు పోలీసులు పూర్తిగా
కూడా తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే ఇటు కుటుంబ సభ్యులు, రెవెన్యూ అధికారులు, లేకపోతే ఇతరేతర శాఖలకు సంబంధించి పంచనామా కూడా నిర్వహించాల్సి ఉంటుంది. క్లూస్ టీమ్ సంబంధించి రావాల్సి ఉంటుంది. దాంతోపాటు ఫోరెన్సిక్ సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మొత్తం ప్రస్తుతము లాక్డ్ గా ఉన్నది. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత అటు అధికారుల సమక్షంలో, కుటుంబ సభ్యుల సమక్షంలో, ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కొన్ని వాల్యుబుల్ థింగ్స్ కూడా ఇంట్లో ఉండే అవకాశం ఉంటుంది. దాదాపుగా వ్యాపారవేత్తలు కాబట్టి కొంతమేరకు క్యాష్ సంబంధించి కూడా ఇంట్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వాటన్నిటికి సంబంధించి కుటుంబ సభ్యుల సమక్షంలో అధికారులు వాటన్నిటిని కూడా ఓపెన్ చేయాలని భావిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. దాంతోపాటు జ్యువెలరీ షాప్ సంబంధించిన బిజినెస్ కాబట్టి కొంతమేరకు ఇటు గోల్డ్ తో పాటు ఇతరేతర విలువైన కూడా ఇంట్లో ఉన్నట్లు కొంతమేరకు భావిస్తున్నారు. కాబట్టి అధికారులు మొత్తం ఆ పంచనామా నిర్వహించే టైంలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు అనేది కుటుంబ సభ్యుల సమక్షంలో వాటిని ఓపెన్ చేయాలని భావిస్తున్నారు. సో మొత్తం కూడా బిల్డింగ్ సంబంధించి లోపల అధికారులు ఓపెన్ చేసిన తర్వాత అటు క్లూస్ టీమ్స్ కావచ్చు, ఫోరెన్సిక్ సంబంధించిన అధికారులు మొత్తం కూడా ఆధారాలు సేకరించడము, ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ప్రైమరీగా అయితే ఏసీ కంప్రెసర్ బ్లాస్ట్ అయిన కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగింది అని ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఇతర కోణాలు ఉన్నాయా, మెయిన్ రీజన్స్ ఏంటి అనే దానిపైన మొత్తం ఆధారాలు సేకరించిన తర్వాత దానిపైన పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కెమెరా పర్సన్ అనిల్తో కలిసి అజయ్ 6 న్యూస్, హైదరాబాద్.